డిసెంబర్ 7 నుండి విశాఖపట్నంలో ప్రముఖ ఆధ్యాత్మిక ఆచార్యులు త్రిదండి చినజీయర్ స్వామివారు నిర్వహించే గీతా జయంతి వేడుకల్లో పాల్గొవలసిందిగా భక్తులందరికీ వారిజ్య ఆశ్రమం వికాస తరంగిణి ఆహ్వానం పలుకుతుందని పేర్కొన్నారు. ఆదివారం విశాఖ వచ్చిన ఆయన సీతమ్మదారిలో గల వర్మ కాంప్లెక్స్లో జరుగుతున్న ఏర్పాట్లను నిర్వాహక కమిటీ సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారిజ్య వేద పాఠశాల ఆచార్యులు ముడుంబై శ్రీకాంత్ మాట్లాడుతూ సుమారు 7 సంవత్సరాల తర్వాత చినజీయర్ స్వామి విశాఖలో బహుత్తర కార్యక్రమం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సంవత్సరానికి 27 మంది విద్యార్థులు అక్కడ విద్యాభ్యాసం చేస్తున్నారు వేద విద్యని. అట్లనే అందుల కోసం నేత్ర విద్యాలయ స్కూల్ని కూడా స్థాపించి గత 15 ఏళ్ళుగా మన వార్య ఆశ్రమంలో నిర్వహణ చేస్తూ అక్కడ విద్యార్థుల అభివృద్ధికి ఎంతో మన విశాఖ ప్రాంత వాస్తువులైనటువంటి ప్రజలందరూ కూడా ఎంతోమంది దాతల విరాళాలతో అక్కడ ఆ స్కూల్ నడపడం జరుగుతుంది. అట్లనే ఇప్పుడు దాన్ని కాలేజీగా అభివృద్ధి చేయాలని ఇంటర్ అండ్ జూనియర్ కాలేజీ ఈ సంవత్సరం నెక్స్ట్ రాబోయే సంవత్సరం నుంచి ప్రారంభం చేస్తున్నాం. మన విద్యార్థులందరికీ కూడా ఇంటర్ అండ్ డిగ్రీ కూడా రాబోయే సంవత్సరాల్లో 1వ తరగతి నుంచి డిగ్రీ అయ్యే వరకు మన ఆశ్రమంలోనే స్వామివారి యొక్క మంగళాశాసనంతో వారికి విద్యాభ్యాసం అందించడం జరుగుతుంది. ఆ సందర్భంగానే ఈరోజు ఇక్కడ ఈ 5 రోజుల కార్యక్రమాన్ని మనం స్వామివారు మనకి అందించడం జరిగింది. తప్పకుండా భక్తులందరూ పాల్గొని స్వామివారి యొక్క మంగళాశాసనాలకు కృపాపాత్రలు అవుతారని ఆశిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మన విశాఖపట్నంలో జరిగేటటువంటి సాగర్ తీరంలో శ్రీ 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 త్రిదండి చినశ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామి వారు డిసెంబరు 7వ తారీఖు నుంచి డిసెంబరు 11వ తారీఖు వరకు జరిగేటటువంటి గీతా జయంతి ఉత్సవాలలో పాల్గొంటున్నారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 8:30 గంటల వరకు కూడా స్వామివారి యొక్క గీతా ప్రవచనం ఉంటుంది. దానితో పాటు దాని తర్వాత తీర్థగోష్ఠి ప్రసాద కార్యక్రమాలు, దానితో పాటు సాయంత్రం 5:30 గంటలకి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణతో పాటు సుమారు 7:30 గంటల వరకు కూడా ఈ భగవద్గీత మీద సంపూర్ణ భగవద్గీత మీద స్వామివారి యొక్క ప్రవచన కార్యక్రమం ఉంటుంది. మధ్య మధ్యలో 8వ తారీఖు విశేషించి భక్తులందరి చేత కూడా శ్రీరామ పాదుక ఆరాధన కార్యక్రమం, దానితో పాటు 10వ తారీఖు అందరికీ కూడా మంత్రోపదేశ కార్యక్రమం కూడా ఉంటుంది. కావున మన ఈ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వీళ్ళంతా కూడా విచ్చేసి 11వ తారీఖు జరిగేటటువంటి సంపూర్ణ భగవద్గీత పారాయణంలో పాల్గొని ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ.